ఒక అరెస్టు ప్రభుత్వాన్నే కూల్చేసింది. ఒక ప్రభుత్వాన్ని కూల్చేసింది. ప్రజల్లో ఆ అరెస్టు తిరుగుబాటును తీసుకువచ్చింది. అరాచకాన్ని ప్రశ్నించేందుకు కుల, మత, ప్రాంత, వర్గ భేదం లేకుండా తెలుగు జాతి మొత్తం గళమెత్తింది. చివరకు అరెస్టు చేసిన రాజకీయ పక్షానికి సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పక్కన పెట్టేసింది. ఏపీ ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో, ప్రజల్లో తిరుగుబాటు వస్తే పాలక పక్షాలను ఎలా మట్టి కరిపిస్తారో చూపించిన అరెస్ట్ అది. అదే నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్. చంద్రబాబు అరెస్టు జరిగి ఏడాది పూర్తవుతుంది. సెప్టెంబర్ 9ని తలుచుకుంటే వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టే పరిస్థితి. జగన్ లండన్లో ఉండగా చంద్రబాబును ఎత్తేశారంటూ అరెస్టు చేసిన విషయంపై వ్యంగ్యంగా మాట్లాడిన నాటి ముఖ్యమంత్రి జగన్కు నేడు అదే లండన్ వెళ్లేందుకు పాస్పోర్టు కోసం ప్రయత్నించడం దేవుడు రాసిన స్క్రిప్ట్ అని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. చంద్రబాబు అరెస్టుపై వ్యంగ్యంగా వెకిలిగా మాట్లాడిన జగన్కు ప్రజలు అదే స్థాయిలో బుద్ధి చెప్పారు. లేని రాని రికార్డులలో కనిపించని, అసలు జరగని డబ్బు చంద్రబాబు తీసుకున్నట్లుగా ఆరోపించడమే కాక కేసు నమోదు చేసి స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో చంద్రబాబును అరెస్టు చేసి నేటికి ఏడాది పూర్తవుతుంది. సెప్టెంబర్ 9న ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాలలోని ఓ ఫంక్షన్ హాల్లో చంద్రబాబును అరెస్టు చేసినందుకు సెప్టెంబర్ 8వ తేదీ అర్ధరాత్రి నుంచి పోలీసులు ఆడిన హైడ్రామా ఇంకా ప్రజలు మర్చిపోలేదు. 54 రోజుల పాటు జైల్లో పెట్టి కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా కట్టడి చేసిన వైసీపీ ప్రభుత్వంపై అదే స్థాయిలో సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు పగ తీర్చుకున్నారు. చంద్రబాబు పడుకున్న బస్సు డోర్ను కొట్టి అరెస్టు చేసిన వైనం నేటికి కళ్ళ ముందు కనిపిస్తోంది. పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. 10వ తేదీ తెల్లవారుజామున చంద్రబాబును కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపరచడం, ఆ తర్వాత ఆయన రిమాండ్పై జరిగిన వాదనల సమయంలో చంద్రబాబు కోర్టు వెలుపల కూర్చొని ఆలోచన చేస్తున్న దృశ్యం ఇప్పటికీ కంటతడి పెట్టిస్తోంది. ప్రజల్లో చర్చకు కూడా దారితీసింది. జైల్లో చంద్రబాబుకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి.